హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ వంటల వేదిక. ఇప్పుడు చికెన్ బోర్తా చాలా ట్రెండింగ్లో ఉంది కదా. మరి చికెన్ తినని వారి కోసం నేను చూపిస్తున్న రెసిపీ సోయా బోర్తా. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. దీనికోసం కావాల్సిన పదార్థాలు: ఎండుమిర్చి, వెల్లిపాయ, కరివేపాకు, కొత్తిమీర మరియు ఉల్లిగడ్డ, సోయా చంక్స్. ఈ సోయా చంక్స్ని ముందుగా వేడి నీటిలో నానబెట్టేసి తర్వాత వాటర్ స్క్వీజ్ చేసి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి తీసుకోవాలి. తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో నూనె వేడిన తర్వాత దానిలోనికి వెల్లుల్లి వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ వెల్లుల్లి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఆనియన్ కూడా వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిసేలా కలుపుకొని ఈవెన్గా మాడకుండా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇవి కూడా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో మిగిలిన ఆయిల్లో మన 2 రెమ్మల కరివేపాకు తీసుకొని అది కూడా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మన మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన మీల్ మేకర్ని మొత్తం కూడా వేసేసి ఒకసారి బాగా కలుపుకొని లైట్గా వేయించుకోవాలి. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టి బాగా వేయించుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం అన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకున్నాం కదా, వాటిని అన్నిటినీ కూడా ఇలా చేయితో నలుపుతూ ఇది మనం తయారు చేసుకోవాలి. మీకు స్పైస్ ఎక్కువగా కావాలనుకుంటే ఎండుమిర్చి ఇంకా కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. ఇలా అన్నీ కూడా బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. తర్వాత మీల్ మేకర్ని కూడా దాంట్లో మిక్స్ చేసేసి 1 నిమిషం పాటు మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా అన్నీ కలిసిన తర్వాత దీనిలో ఇప్పుడు మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత మొత్తం ఒకసారి కలిపేసి ఫైనల్గా మనం కొత్తిమీర వేసుకోవాలి. ఇలా కొత్తిమీర కూడా వేసిన తర్వాత మరొక నిమిషం పాటు మొత్తం కలిపేస్తే మన బోర్తా అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా, చాలా సింపుల్గా మన రెసిపీ తయారవుతుంది. ప్రోటీన్ కర్రీస్కి బోర్ అయిన వాళ్ళకి పర్ఫెక్ట్ ఆప్షన్ ఇది. రోటీ, రైస్, చపాతీ దేనికైనా బాగా సూట్ అవుతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మీరు కావాలంటే దీంట్లో నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా చేసుకొని వేడి వేడి అన్నంతో ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంది. మరిన్ని ఇలాంటి టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన అమ్మ వంటల వేదిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.